నమస్తే అండి. ఎప్పుడు ఆ రసం, సాంబార్ తిని బోర్ కొట్టిందా? అయితే ఈ ప్రత్యేకమైన చారుని ఒకసారి రుచి చూడాల్సిందే. ఉత్తరాంధ్ర, మరీ ముఖ్యంగా శ్రీకాకుళంలో గోనచారుగా ప్రాముఖ్యం చెందిన ఈ చారు ఒకసారి తింటే ఆ రుచికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అంత బావుంటుంది. గుమగుమలాడుతూ 4, 5 రోజులైనా పాడవకుండా ఉండే ఈ ప్రత్యేకమైన చారుని ఎలా చేయాలో చూసేద్దాం. టేస్టీ రాకు పునఃస్వాగతం. ఈ చారు తయారీకి దినుసులు కాస్త ఎక్కువే అవసరమవుతాయి. చింతపండు, బెల్లం, ఎండుమిర్చి, ఉల్లి, వెల్లుల్లి, కల్లుప్పు, ధనియాలు, మినప్పప్పు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ. సాధారణంగా చేసుకునే చారు కంటే అన్నీ కాస్త ఎక్కువే పడతాయి. మునగాకు ఈ చారుకి ప్రత్యేకం. పోషకాల గనిగా పరిగణించే మునగాకు ఆరోగ్యాన్నే కాదు, ఈ చారుకి అద్భుతమైన రుచిని కూడా ఇస్తుంది. మునగాకును ఇలా ఒక కట్లా కట్టి పెట్టుకోవాలి. సాధారణంగా చారులో కూరగాయ ముక్కలు పెద్దగా వేసుకోము, కానీ ఈ చారుకి వీలైనన్ని ఎక్కువ కూరగాయలు వేస్తారు. మునగ, ముల్లంగి, సొరకాయ, బెండకాయ, వంకాయ, కొన్ని ప్రాంతాల్లో అయితే పనస ముక్కలు కూడా వేస్తారు. ముందుగా ఒక పెద్ద పాత్రలో నీటిని తీసుకొని చింతపండు గుజ్జును తీసి ఇలా వడకట్టి వేసుకోవాలి దానిలో. ఇది కాస్త మరిగినాక పసుపు, కారం, కల్లుప్పు, బెల్లం, కోసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు కూడా వేసుకోవాలి. మునగాకును ఇలా కట్టలా కట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో మునిగేలా పెట్టి బాగా మరగనివ్వాలి. దీనిని కనీసం 45 నిమిషాలు మరిగిస్తే మునగాకు, కూరగాయల నుంచి సారం అంతా చారులోకి వస్తుంది. పూర్వం రోజుల్లో ఈ చారుని చాలా పెద్ద మట్టి పాత్రల్లో మరిగించేవాళ్ళు. ఆ పాత్రల్ని గోన అని పిలిచేవారు. అందుకే ఈ చారుకి గోనచారు అని పేరు. దీనిని కనీసం 4-5 గంటలు మరిగించేవారట. అందుకే ఆ ప్రత్యేకమైన రుచి. ఇది ఇప్పుడు పూర్తిగా మరిగింది. దీనికి తాలింపు సిద్ధం చేసుకుందాం. ఈ చారుకి తాలింపు కూడా ప్రత్యేకమే. నూనె కాస్త ఎక్కువగానే తీసుకుంటారు. నువ్వుల నూనె కానీ, వేరుశెనగ నూనె కానీ. నూనె వేడెక్కాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలను వేసి బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగాక కాస్త దంచి పెట్టుకున్న వెల్లుల్లి, 5-6 ఎండుమిర్చి కూడా వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు ధనియాలు, మెంతులు, మినపప్పు వేసి వేయించుకోవాలి. అవి కాస్త వేగాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. ఈ తాలింపు వాసన ఓ ఫర్లాంగ్ దూరమైనా వెళ్తుందండి. అంత గుమగుమలు వస్తాయి. ఈ తాలింపుని మనం మరిగించి పెట్టుకున్న చారులో వేసేసి మూత పెట్టేస్తే మన గుమగుమలాడే గోనచారు రెడీ. ఈ చారును అన్నంలో వేసి పెడితే కూర ఏంటి అని అడగకుండా పళ్ళెం మొత్తం ఖాళీ చేసేస్తారు. ఈ చారు చేసిన రోజు కంటే తర్వాతి రోజు చాలా బాగుంటుంది. ఈ చారుని తప్పకుండా ప్రయత్నించి ఎలా కుదిరిందో చెప్పండి. ఈ దృశ్యమాలిక నచ్చితే మీ స్నేహితులతో మరియు ఇతర కుటుంబ సభ్యులతో పంచుకోండి. మరిన్ని ఇలాంటి అద్భుతమైన రుచుల కోసం టేస్టీ రాని అనుసరించండి. మరో అద్భుతమైన రుచితో కలుద్దాం.
అంతవరకు సెలవు.